అప్పట్లో మనోళ్ళు తల్లి బిడ్డలిద్దరు ఒకటేసారి కాన్పుకు పోయిన వాళ్ళని చూసిండ్రు. అత్తా కోడలిద్దరు ఒకటేసారి కాన్పుకు పోయింది కూడా చూసిండ్రు అప్పట్లో. అది ఇప్పుడు చెప్తే పెద్ద వింత. కానీ ఇలాంటి వింతనే యుఎస్ లో ఉన్న విస్కాన్సిన్ లో జరిగింది. అక్కడ ఒక హాస్పిటల్లో 14 మంది నర్సులు ఒకటేసారి కడుపుతో ఉన్నారంట. అయితే ఈ వార్తని చాలా మంది మ్యానిపులేట్ చేసి ఏమని చెప్తున్నారు అని అంటే, ఆ 14 మంది కడుపుతో ఉన్నది అంటే ఆ 14 మంది తల్లిలు కాబోతున్నది ఒక్క డాక్టర్ వల్లే అనేసి ఇట్లా మ్యానిపులేట్ చేసారు. కానీ అదొక పచ్చి అబద్ధం. ఆ హాస్పిటల్ ఆడోళ్ళు అండ్ పిల్లల కోసం అంట. అక్కడ మొత్తం స్టాఫ్ అంతా కూడా డాక్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, ఎవరైనా కూడా ఆడోళ్ళే ఉన్నారట, అసలు మగోళ్ళే లేరట. అయితే అనుకోకుండా అట్లా జరిగింది. ఇట్స్ అ వెరీ రేర్ కోఇన్సిడెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ వింత తిన్నారు కదా, ఇంకో వింత గురించి చెప్తా. ఇది చైనాలో జరిగింది. అక్కడ ఒక ఆమెకి కోడలేమో కూతురైపోయింది, కొడుకేమో అల్లుడైపోయిండు. చైనాలో ఉన్న సుజావ్ అనే సిటీలో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి పిల్లగాని తల్లి దగ్గర నుంచి ఒకసారి పెళ్లి పిల్ల చెయ్యిని చూసిందంట. ఆ చెయ్యి పైన పుట్టుమచ్చ ఉండేసరికి నా బిడ్డ ఎవరైతే చిన్న ఉన్నప్పుడు తప్పిపోయిందో ఆమెకు కూడా ఇక్కడనే పుట్టుమచ్చ ఉండే అని అన్నదంట. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు అవును ఈ పిల్ల మాకు దొరికింది అని అన్నారట. అయితే నాకు అనుమానమే ఈ పిల్లనే నా బిడ్డ కావచ్చు అని చెప్పేసి డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకున్నారంట. డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే తెలిసింది ఏంది అని అంటే ఆ కోడలవ్వాల్సిన పిల్ల ఈమె అసలు బిడ్డ. అప్పుడు చిన్న ఉన్నప్పుడు తప్పిపోయిందంట. ఇప్పుడు పెళ్లిలా కలిసిండ్రంట ఆ తల్లి బిడ్డలు. అయితే ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిందా అని అంటే క్యాన్సిల్ కాలేదు, జరిగింది. ఎందుకు అనంటే ఈ పాప తప్పిపోయింది అని చెప్పేసి ఈమె ఒక పిల్లగాడిని అడాప్ట్ చేసుకుందంట. ఆ పిల్లగాడే ఈ పెళ్లి పిల్లగాడు. అట్లా కొడుకైండే తప్పితే ఇప్పుడు ఈ పెళ్లి జరిగేసరికి అల్లుడైపోయిండు.